ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, లేవియకాండం గత పాఠం తరువాయి 17వ అధ్యాయం కొనసాగిస్తున్నాము. 10వ వచనం నుండి ఈ రోజున వినబోతున్నాము. వాక్య భాగ సారాంశం వినండి. యెహోవా అంటున్నాడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలలో మీ మధ్యన నివసించే విదేశీయులలో ఎవడైనా దేని రక్తమునైనా తింటే రక్తము తినేవానికి నేను విముఖుడనై జనులలో నుండి అతడిని కొట్టివేస్తాను, అనగా బహిష్కరిస్తాను. రక్తము దేహానికి ప్రాణం. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటానికి బలిపీఠము మీద పోయటానికి దానిని మీకిచ్చాను. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. కాబట్టి మీలో ఎవడూ రక్తము తినకూడదని, మీ మధ్యన నివసించే ఏ విదేశీయుడు రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీయులలో గాని మీ మధ్యన నివసించే విదేశీయులలో గాని ఎవడైనా తినదగిన మృగమును లేక పక్షిని వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పివేయాలి. ఎందుకనగా అది సమస్త దేహమునకు ప్రాణాధారం. దాని రక్తము దాని ప్రాణానికి ఆధారం. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారం. దానిని తినే ప్రతివాడు మరణశిక్ష నొందుతాడు. ఇది ఇశ్రాయేలీయులకు నా ఆజ్ఞ. కళేబరమును గాని చీల్చబడిన దానిని గాని తినే ప్రతివాడు దేశమందు పుట్టినవాడు కాని విదేశీయుడు కాని తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. తరువాత పవిత్రుడవుతాడు. అయితే వాడు వాటిని ఉతుక్కోకుండా కడుక్కోకుండా ఉంటే వాడు తన దోష శిక్షను భరిస్తాడు. శ్రోతలు వింటున్నారా? రక్తము దేహమునకు ప్రాణం. రక్తబలులన్నిటికీ ఇదే సత్యం ఆధారం. ఒకసారి యేసు ప్రభు యోహాను శుభవార్త 6వ అధ్యాయం 54వ వచనం నుండి 56వ వచనం వరకు ఇలా అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగేవాడు నాయందు, నేను వానియందు నిలిచి ఉంటాము. దేహము యొక్క ప్రాణము రక్తములో ఉన్నది. యేసు రక్తమును మనం అంగీకరించాలి. అదే మనకు పాపక్షమాపణ. అప్పుడు మనకు జీవము ప్రాప్తిస్తుంది. యేసు తన రక్తము మనకిచ్చాడంటే తన జీవమును మనకిచ్చాడని అర్థం. రక్తములో ప్రాణమున్నది. ఇది నిత్య సత్యం. హెబెలు ఇచ్చిన బలి కయీను తెచ్చిన దానికంటే శ్రేష్టమైనది. రక్తమే మన ఆత్మకు ప్రాయశ్చిత్తం, మన పాపాలకు శాంతికరం. యేసు రక్తము తప్ప మన పాపాలను మరేదీ శుద్ధి చేయజాలదు. పాపం పోవాలి అంటే యేసు రక్తంతో శుద్ధి కావాలి. మరో మార్గం లేదు. మానవుని పాపాన్ని శుద్ధి చేసేది యేసు రక్తమే. యేసు రక్తమే జయం. సోదరీ సోదరులారా, లేవియకాండం 17వ అధ్యాయం అంతా యేసు రక్తమే కనపడుతుంది. యేసు శిలువ మీద దేవుడు తన కుమారుని రక్తంతో ఒక ప్రేమ సందేశం రాశాడు. కల్వరి కొండ మీద యేసు శిలువ మనకు ఒక ప్రేమ సందేశాన్ని ప్రకటిస్తున్నది. గొప్ప దేవుడు, సృష్టికర్త నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దానికి రుజువు ఆయన మనకు అనుగ్రహించిన రక్తదానం, యేసు శిలువ రక్తదానం.
మనం పాపులము, దౌర్భాగ్యులము. అలాంటి మన కోసం ఆయన శిలువ మీద తన రక్తం కార్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడిచ్చిన ప్రేమ బహుమానం. మన జీవితాలను విప్లవాత్మకంగా మార్చగల బహుమానమది. ఆయన బహుమానం యేసు రక్తదానమే. దేవునికి నీవంటే ఎంతో శ్రద్ధ. యెషయా 43:4 దేవుడంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవయ్యావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యిర్మీయా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు? నేను ఒక్కణ్ణే ఈ లోకంలో మహా దౌర్భాగ్యుణ్ణి అన్నట్లు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడే. అవును, నీవు దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తివి. లేవియకాండం 17 ఇదే సత్యాన్ని రుజువు చేస్తున్నది. యేసు రక్తాన్ని మించిన వరదానం మరొకటి లేదు. యేసు రక్తం నాలోకి వచ్చిందంటే అది ఆయనకు మరణం, నాకు జీవం. శిలువ దేవుని ప్రేమను ప్రకటించే ఏకైక వస్తువు. 1 యోహాను 4:9-10 మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోకి పంపాడు. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుణ్ణి ప్రేమించాము అని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. యేసే మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలి. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే తన కుమారుణ్ణి శ్రమలకు, శిలువ మరణానికి అప్పగించాడు. లేకపోతే దేవునికి మనకు నిత్యత్వపు ఎడబాటు తప్పదు. ఈ లోకంలో యేసు ప్రేమించని వ్యక్తి ఎవ్వడూ లేడు. రోమాపత్రిక 5:8 చెప్పే మాట ఇదే. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ప్రతి మానవుడు మరణాన్ని తన పాపోద్యోగానికి జీతంగా స్వీకరిస్తున్నాడు. రోమాపత్రిక 6:23 అంటోంది, పాపము వలన వచ్చే జీతం మరణం, కాని దేవుని ప్రేమ నిర్నిబంధమైనది, అనగా షరతు లేనిది. యేసు ఎవరిని ప్రేమిస్తాడు? దొంగలను, వ్యభిచారులను, హంతకులనా? అవును, ఆయన స్వార్థపరులను, వేషధారులను, దేవదూషకులను కూడా ప్రేమిస్తాడు. అన్నిటినీ మించి నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా పాపాలు నన్ను చంపుతాయి, కాని యేసు తాను చనిపోయి తన రక్తం కార్చి నన్ను బ్రతికించాడు. నా పాపాల నుండి నన్ను రక్షించాడు. అందుకే ఆయన చనిపోవలసి వచ్చింది. 1 యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎలాంటి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. తనను ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. సోదరుడా, సోదరి, నీవు చేసిన పాపాలన్నిటికీ యేసు ప్రాయశ్చిత్తార్థ బలి అయ్యాడు. లేవియకాండం 17 నుండి 27 వరకు పరిశుద్ధ జీవితానికి సంబంధించిన నియమాలు క్రోడీకరించబడి ఉన్నాయి. ఈ గ్రంథమంతటా పరిశుద్ధత అనే అంశం పదే పదే ప్రస్తావించబడింది. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇదే హెచ్చరిక 1 పేతురు 15-16 పునరుద్ఘాటించబడింది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. ఇది లేవియ కాండంలోని ఆజ్ఞకు ప్రతిధ్వని. మీరు పరిశుద్ధులై ఉండండి, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను. ఈ మాటలు దేవుడు స్వయంగా చెప్పినవి.
పరిశుద్ధత ప్రమాణాలు దేవుడే నిర్దేశించాడు. పేతురు కూడా దేవుడే చెప్పినట్లు మాట్లాడాడు. మోషే చెప్పింది కాదు, మరెవరూ చెప్పింది కాదు. దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. యోహాను పత్రికలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అంటున్నాడు. 1 యోహాను 2:6 ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఏలాగు నడుచుకున్నాడో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. 1 యోహాను 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు. లేవియ కాండంలో దేవుడు మాత్రమే స్వభావరీత్యా పరిశుద్ధుడు అని ఖండితంగా చెప్పబడింది. పరిశుద్ధతకు దేవుడే మూలం. దేవుడు పరిశుద్ధతకు మాతృక. దేవుడు తన ప్రజలను దాస్యము నుండి విమోచిస్తాడు. వారికి కొత్త భూమిని స్వాస్థ్యంగా ఇస్తాడు. అంతేకాదు, వారి యందు తన యొక్క పరిశుద్ధతను ఉత్పత్తి చేస్తాడు. పరిశుద్ధ జీవితంలో మనం దేవుణ్ణి మహిమపరుస్తాము. లేవియకాండం 17 ఆహారం విషయంలో కూడా పరిశుద్ధతను ఎలా పాటించాలో దేవుడు తన ప్రజలకు నేర్పుతున్నాడు. విశ్వాసులు తాము తినే ఆహారం విషయంలో కూడా పరిశుద్ధ నియమాలు పాటించాలి. తమ అనుదిన ఆహారం కూడా ఆరాధనా గుడారంలోనే పవిత్రీకరించబడాలి. ఇది దేవుని ప్రజల పరిశుద్ధ ప్రవర్తనకు సంబంధించినది. అయితే రాను రాను ప్రజలు ఆరాధన గుడారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వారు సాధ్యమైనంత వరకు మాంసాహారం తగ్గించుకున్నారు. బలులు అనాలోచితంగా ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. దేవుని ఇల్లు ఒక్కటే. అదే ఇశ్రాయేలీయులందరికీ జాతీయ కేంద్రం. మరో విశేషం ఇందులో ఇమిడి ఉంది. జంతువును వధించినప్పుడు రక్తాన్ని బాగా ఓడ్చాలి. రక్తాన్ని తినకూడదు అంటే జంతువు శరీరంతో పాటు రక్తాన్ని ఉండనీయకూడదు అని అర్థం. లేవియకాండం 19:26 రక్తం కూడినది ఏదీ తినకూడదు. యెహెజ్కేలు 33:25 దేవుడు గద్దిస్తున్నాడు. రక్తము ఓడ్చివేయక మాంసము భుజించే మీరు, మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచే మీరు, నరహత్య చేసే మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా? అలాగే 1 సమూయేలు 14:32-33 జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేస్తున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతుకులయ్యారు అన్నాడు. సోదరీ సోదరులారా, గుడారానికి బయట ఎక్కడా బలులు అర్పించటానికి దేవుడు సెలవియ్యలేదు. ఎందుకో ఎప్పుడైనా యోచించారా? ఆరాధన అనేది మనుష్యుల ఇష్టాయిష్టాలను బట్టి జరగదు. దేవుడు సాక్ష్యపు గుడారాన్ని ఏర్పరచడంలో ఉద్దేశ్యం ఇదే. దేవుడు నియమించిన విధానాలను మనుష్యులు మార్చకూడదు, చేర్చకూడదు, దానికేమీ కూర్చకూడదు. అన్యజాతులలో ప్రతి ఒక్కరూ తమకు ఇష్టము వచ్చినట్లు తరతరానికి ఏవేవో విధానాలు చేర్చుకుంటూ పోతారు. కాని ఇశ్రాయేలీయుల దేవుడు అలా చేయనియ్యడు. బలి కార్యక్రమంలో ప్రతి అంశము సాంకేతికమై యేసుక్రీస్తును సూచించటం గమనించదగిన విశేషం. రానురాను ప్రజలు ఈ వరవడి నుండి తప్పిపోయి భ్రష్టులయ్యారు. అందుకే న్యాయాధిపతులు 17:6 అంటోంది, ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మా శ్రోతలు మరో సత్యాన్ని గుర్తించాలి. రక్తం ఏ విధంగా ప్రాయశ్చిత్తానికి సాధనమవుతుంది? ఒక వ్యక్తి సరైన అవగాహనతో అర్పించినప్పుడు బలి అర్పణ, బలి పశువు రక్తము పాప క్షమాపణకు ఆధారమవుతాయి. రక్తం పాపి యొక్క ప్రాణమును జీవమును చూపుతుంది.
పాపి రక్తం విషకలుషితం. అతడు ఈ రక్త కాలుష్యం వల్ల చస్తాడు. అయితే జంతువు పాపిగా పరిగణించబడదు. అది అమాయక ప్రాణి. అందుచేత పాపికి బదులు జంతు రక్తం అర్పించబడింది. ఆ బలి జంతువు మరణం పాపి యొక్క మరణశిక్షను తప్పించింది. ఈ సత్యం క్రీస్తునందే సంపూర్ణ సిద్ధి నొందింది. దేవుడు పాపక్షమాపణను అనుగ్రహిస్తాడు. రక్తం తినకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం, దేవుడు నోవహుతో చేసిన నిబంధన, మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. అన్యజాతులలో బలిరక్తం త్రాగుతారు, మాంసాన్ని రక్తంతో తింటారు. అయితే ఇశ్రాయేలీయులు అన్యజాతులకు భిన్నమైన ప్రజలు. రక్తం ఓడ్చాలి, అంతేకాని తినకూడదు. పాపికి ప్రత్యామ్నాయంగా జంతువు వధించబడుతుంది. దానిని గురించిన సంకేతం మారటానికి వీల్లేదు. అది పాపి కోసమై చెల్లించబడిన వెల. పాపికి బదులుగా మరి ఒక ప్రాణి అర్పించబడుతోంది. యేసు ప్రభువు తన శిష్యులతో నా రక్తం త్రాగండి అన్నప్పుడు ఈ మాటలకు అర్థం తెలియక వారు తికమక పడ్డారు. యేసుక్రీస్తు తానే దేవుడు. ఆయనే అందరి పాపాల కోసమై అర్పించబడిన చిట్ట చివరి బలి. విశ్వాసులు ఆయనతో పూర్తిగా సంయుక్తపరుచుకోవాలి. ఆయన జీవాన్ని మనం స్వీకరించాలి. ఆయన జీవం మనలో ఉంటే మనం చిరకాలము జీవిస్తాము. సోదరీ సోదరులారా, ముగింపులో మీకు కొన్ని ముఖ్య సూత్రాలు పరిచయం చేయగోరతాము. ఏది పవిత్రం, ఏది అపవిత్రం, ఈ విచక్షణ మనకు ఎంతో అవసరమైనది. దేవునికి ఏది ఇష్టం, ఏది అయిష్టం, ఈ సూత్రం జంతువులకు, వస్తువులకు, అలవాట్లకు, అభ్యాసాలకు, మనుషులకు కూడా వర్తిస్తుంది. నోవహు జలప్రళయం సందర్భంలో దేవుడు జంతువులను పవిత్రమైనవి, అపవిత్రమైనవి అనే 2 వర్గాలుగా ఏర్పరిచాడు. ఇదే వర్గీకరణ లేవియ కాండంలో కొనసాగించబడింది. ఇది ప్రవచనాత్మక సంకేతం. ఇశ్రాయేలు పవిత్ర జాతి. ఎందుకనగా వారు సత్యదేవుని ఆరాధిస్తారు. అది వారి ప్రత్యేకత. ఇందులోని సూత్రం పరిశుద్ధత. దేవునిది పరిశుద్ధత, పాపం అపరిశుద్ధత. ఆదాము హవ్వల పాపం ద్వారా అపవిత్రత లోకంలో ప్రవేశించింది. దానివల్ల విషపరిణామాలు పొడసూపాయి. శిశుప్రసూతి సమయంలో రక్తస్రావం, స్త్రీకి సహజంగా కలిగే ఋతుస్రావము, అంటువ్యాధులు, మృత శరీరము నుండి వెలువడే దుర్గంధం, వీటిని బట్టి పరిశుద్ధత, అపరిశుద్ధత ఈ 2 ప్రత్యేకించబడ్డాయి. పరిశుద్ధతకు కొన్ని బలులు నిర్దేశించబడ్డాయి. అసలు రహస్యమేమిటంటే పాపమే సమస్త అపరిశుద్ధతకు మూలం. పాపం మనుష్యుణ్ణి దేవునికి దూరం చేస్తుంది. పాప పరిహారానికి బలులు సూచించబడ్డాయి. ప్రాయశ్చిత్త దినం దీనికోసమే నిర్దేశించబడింది. అయితే పాత నిబంధన బలులు మరల అర్పించబడ్డాయి. తీరా యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు బలులతో నిమిత్తం లేదు. సమస్త మానవుల పాపాలను యేసుక్రీస్తు బలి పరిహరించగలదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. సోదరీ సోదరులారా, పవిత్రము అపవిత్రము అనే విభజన పాత నిబంధనలో చాలా ఖచ్చితంగా పాటించబడింది. యేసుక్రీస్తు రావడంతో క్రైస్తవ అవగాహనలో పవిత్రం అపవిత్రం అనే విచక్షణలో ఒక క్రొత్త అనుభూతి మనకు అనుగ్రహించబడింది. క్రీస్తు ఒక వ్యక్తిగా మన హృదయాలలో ఉండి మనలను పరిశుద్ధ జీవితంలో ఇంకా లోతుకు నడిపిస్తున్నాడు. పరిశుద్ధ జీవితంలో దేవుని క్రమశిక్షణ మనకు ఎంతో అవసరం. దేవుని పరిశుద్ధ జీవిత విధానం మనకు దానంతట అదే రాదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాలు,
మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కోసమే ఆయన మనలను శిక్షిస్తున్నాడు. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడుతుంది గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది. సోదరీ సోదరులారా, ప్రతిరోజు మనం శోధనలను ఎదుర్కోవాలి, పాపాన్ని ఎదిరించాలి. దినదినము మనము పరిశుద్ధతలో ఎదగాలి. ఇలా పరిశుద్ధతలో మనము వర్ధిల్లుతూ ఉండగా ఒకానొక రోజు పాపమనేది మచ్చుకు కూడా కనపడకుండా పోతుంది. జకర్యా 14వ అధ్యాయం 20-21 వచనాలు. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అని వ్రాయబడుతుంది. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడతాయి. యెరూషలేమునందు యూదాదేశమందు ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు ప్రతిష్ఠితములవుతాయి. బలిపశువులను వధించే వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకుంటారు. ఆ దినమున కనానీయుడు ఇక సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందిరములో నుండడు. ప్రియ శ్రోతలారా, పరిశుద్ధాత్మ శక్తితో, ప్రార్థనతో, పరస్పర ప్రోత్సాహముతో దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధ జీవితం కొనసాగించుకుందాము. పాఠం ముగింపులో మా శ్రోతలకు ఒక హెచ్చరిక. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధుల మగుటకే దేవుడు మనలను పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనుష్యుణ్ణి ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధి కాంతిని అనుగ్రహించి మిమ్ములను కనికరించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన కాంతిని ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.